హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. నేను ఈరోజు గోధుమ రవ్వ కిచిడి చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఉప్మానే కాకుండా ఇలా కిచిడి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. పెసరపప్పు నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ వేసుకోవాలి. తర్వాత అందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు ఇవన్నీ వేసుకొని ఒక గ్లాస్కి 3 గ్లాసుల చొప్పున వాటర్ యాడ్ చేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసి అంతా బాగా మిక్స్ చేసుకొని మరిగించుకోవాలి. వాటర్ మరుగుతుండగా మనం నానబెట్టుకున్న పెసరపప్పు వేసేసి ఉడికించుకోవాలండి. పెసరపప్పు ముందుగా వేసి ఉడికించుకోవాలి. అది కాస్త ఉడికిన తర్వాత రవ్వ యాడ్ చేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. అంతే అండి, చాలా సింపుల్గా గోధుమ రవ్వతో కిచిడి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి చెక్అవుట్ చేసి చూడండి. దీని డీటెయిల్ రెసిపీ లింక్ ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.